రెవరెండ్ విపి ఐజాక్ గారు క్రైస్ట్ చాపెల్ సంఘమునకు కాపరిగా ఉంటున్నారు. వీరు పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుని వాక్యంను అత్యాసక్తితో ప్రసంగించేవారు. ఇప్పుడు మీరు 2007వ సంవత్సరం దేవుని సంపూర్ణతను గురించి మాట్లాడుచున్నది అను సందేశంను వింటున్నారు. Now this morning I'd like to come with a word of the Lord to you. ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగించాలని ఆశపడుతున్నాను. And I'd like you to turn with me please in your Bibles to Isaiah chapter 35 and we're going to read verse 10. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. Isaiah chapter 35 and verse 10. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. And the ransomed of the Lord shall return and come to Zion with songs and everlasting joy upon their heads. They shall obtain joy and gladness, and sorrow and sighing shall flee away. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. Now I have a message from the Lord that I have titled, The year 2007 will spark off the perfection of God. 2007వ సంవత్సరం దేవుని యొక్క సంపూర్ణతనిచ్చేటువంటిదిగా ఉన్నది అనే సందేశం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. That there are 7 major areas that will be pronounced in the next 7 years beginning from this year 2007. 2007వ సంవత్సరం మొదలుకొని రాబో 7 సంవత్సరాల్లో జరగబోయేటువంటి ముఖ్యమైన విషయాల గురించి మీకు చెప్తాను. That God spoke about 7 major areas. And he said 2007 is not just going to be 2007, it's going to be 2007 and sevens. ఈ 2007వ సంవత్సరం కేవలం 2007వ సంవత్సరం మాత్రమే కాదు గాని 2007వ సంవత్సరం మొదలుకొని 7 సంవత్సరములు కలిగినటువంటి సంవత్సరముగా ఉంటుంది. Now, much of this message is prophetical, and I'd like you to note down the scripture portions. ఈ యొక్క ప్రసంగములన్నీ కూడా ప్రవచనాత్మకముగా ఉంటున్నాయి. వాటి లేఖనాలను మీరు జాగ్రత్తగా రాసుకోనండి. Now, the first major area that he said was this, and that area is found in Genesis chapter 41. He spoke about the area of the spirit. Spiritually, he spoke about something to me from Genesis chapter 41. ఈ 7 వాటిలో మొదటిదిగా ఆదికాండం 41వ అధ్యాయములో ఉంటుంది. అది ఆత్మను గూర్చిన విషయములో అని చెప్పబడుతూ ఉంది. Now this is what he said. He said a supernatural Joseph's anointing will be evidenced on the church and ministry. యేసేపుకున్నటువంటి ప్రకృతికి బాహ్యమైనటువంటి అభిషేకము సంఘమునకు ఉంటుంది అని ఆయన చెబుతూ ఉన్నాడు. He called it a Joseph's anointing. యేసేపు అభిషేకము అని అంటూ ఉన్నాడు. In other words, what he was saying was, he said the church will be a succorer of many. God's word will go out like never before, starting from this year. ఈ సంవత్సరం మొదలుకొని రాబో సంవత్సరములో దేవుని వాక్యము ఇంతకు ముందెన్నడూ వెళ్ళని రీతిలో సంఘములో దేవుని వాక్యం ప్రబలుతుంది అని చెబుతూ ఉన్నాడు. An understanding of dreams and visions will bring tremendous release to many from oppression of all forms. అనేక వాటి చేత అణచివేయబడుతున్నటువంటి వారికి దర్శనాలను కలలను గూర్చినటువంటి గ్రహింపు ఎంతో మేలు చేసేటువంటిదిగా ఉంటుంది. He said, whom the world despises and whom the church also hardly recognizes. He said, I will raise the despised to new levels of usability in my kingdom. ఎవరైతే ఈ ప్రపంచము ద్వారా నిరాకరించబడి సంఘములో కూడా ఎవరైతే అతి తక్కువగా అంగీకరించబడుతూ ఉన్నారో వారిని నేను హెచ్చించబోతూ ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Now we read about what happened in Egypt in Genesis chapter 41 verses 47 to 57.
ఆదికాండం 41వ అధ్యాయం 47 నుండి 57 వచనాల్లో ఐగుప్తులో ఉన్నటువంటి సమయాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. It talks about the years of plenty that first started off, where there was plenteousness in the land. Read Genesis 41 verse 47 please. ఆదికాండం 41వ అధ్యాయం 47వ వచనంలో చూసినట్లే సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహువిరివిగా పండెను అని సెలవిస్తూ ఉంది. 7 సంవత్సరములు విస్తారమైన పంట పండుతుంది అని అంటున్నాడు. In the years of plenteousness, the 7 years, the earth brought forth by handfuls. Isn't it amazing that the earth kept just yielding its fruit in the years of plenteousness? ఈ సమృద్ధి కలిగినటువంటి ఈ 7 సంవత్సరములలో భూమి విరివిగా తన యొక్క పంటను చేతికిస్తూ ఉంది. And what did that prepare Joseph for? Was for a special anointing to come upon him. ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఆయన మీద రావటం ద్వారా యోసేపు దానిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. So that the world could come and receive the blessing that this anointing on Joseph would release in a supernatural way that would feed many. యోసేపు మీద ఉన్నటువంటి ప్రకృతికి బాహ్యమైన అభిషేకము ప్రపంచములో ఉన్నటువంటి అనేకులను పోషించడానికై సిద్ధముగా ఉంటూ ఉంది. You must understand that he became a succorer of many. అనేకులను పోషించేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. And all this was accomplished as a result of the supernatural anointing on him. ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్నటువంటి ఆ ప్రకృతికి బాహ్యమైన అభిషేకమును బట్టే జరుగుతూ ఉన్నాయి. That's the reason why God said that first. He said a supernatural Joseph's anointing will be evidence on the church and on the ministry of God. యోసేపు మీద ఉన్నటువంటి ప్రకృతికి బాహ్యమైన ఈ అభిషేకము సంఘము మీదను దేవుని యొక్క పరిచర్య మీదను ఉంటుందని దేవుడు చెప్పాడు. Where the world will literally come seeking after God's wisdom. ఈ లోకము దేవుని యొక్క జ్ఞానమును వెతుకుతూ వస్తూ ఉంది. And the anointing. ఆ అభిషేకమును వెతుకుతూ వస్తూ ఉంది. And they will come to the very doorstep of the church. సంఘము యొక్క ద్వారముల దగ్గరకు వస్తూ ఉంది. Now please listen, it's going to be far greater than has ever been evidenced. ఇంతకు ముందెన్నడూ లేనటువంటి రీతిలో గొప్పగా జరగబోతూ ఉంది. And that's the reason why God spoke about it. అందుకని దేవుడు నాతో ఈ విషయాలను గురించి మాట్లాడాడు. Firstly, he said a supernatural anointing is going to be released. మొదటిదిగా ప్రకృతికి బాహ్యమైనటువంటి అభిషేకము విడుదల కాబోతుంది అంటున్నాడు. Now listen, and listen good please. జాగ్రత్తగా వినండి. In every year, when God speaks a supernatural word, there will be the ones who receive the word and prepare themselves for the work ahead. ప్రతి సంవత్సరము దేవుడు ప్రకృతికి బాహ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని పొందుకొని దాని కొరకు సిద్ధపడేటువంటి ప్రజలు ఉంటారు. But in every year and in every place of worship, there will always be the ones who are unprepared. They don't prepare themselves. ప్రతి స్థలములోను తన్ను తాను సిద్ధపరచుకోనటువంటి ప్రజలు ఉంటారు. Their mindset is, if God wants it, let him do it. వాళ్ళు ఏమంటారంటే దేవుడు చేయాలనుకుంటే చేయని అని అంటారు. Now you must understand that when God spoke about this Joseph's anointing, he was talking about a collective usage. He was talking about a corporate anointing. దేవుడు యోసేపు అభిషేకమును గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ కూడుకొని సమావేశమైనప్పుడు జరిగేటువంటి ఈ అభిషేకమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Now for years it's been like that. God says he is going to work in such a way that the ones who are not prepared will either have to prepare themselves for this blessing or else they will be badly affected. సిద్ధపడనటువంటి వారు ఈ ఆశీర్వాదాల కొరకు తన్ను తాను సిద్ధపరచుకోనన్నా ఉండాలి, లేకుంటే ఘోరమైన రీతిలో ప్రభావితం చేయబడాలి అని చెబుతున్నాడు.
Now this is a spiritual blessing which has to do with the church. సంఘముతో చేయగలిగిన ఆత్మీయ ఆశీర్వాదమై ఉంటుంది ఇది. God's going to remove such people. దేవుడు అటువంటి ప్రజలను తీసివేయనై ఉంటున్నాడు. Because he is coming back for a church that is without spot or wrinkle. So I want you to pay attention to what he was saying. ఆయన మత్సైనను కలంకమైనను లేనటువంటి సంఘము కొరకు తిరిగి రానయుంటూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. Then the second thing he spoke about, and you're going to see it and you're going to be a part of it. He spoke about financially what's going to happen. ఆయన చెప్పేటువంటి రెండవ కార్యము ఆర్థికముగా ఏమి జరగబోతుందనే విషయాలను గురించి చెబుతూ ఉన్నాడు. Now often people wonder, why would God have to speak about finances? అనేక మంది ఏమనుకుంటారంటే దేవుడు ఎందుకు ఆర్థికమైన విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు అని అంటారు. You must understand that much of what happens in this world is related to the area of finances. ఈ లోకములో ఏమి జరుగుతూ ఉన్నప్పటికీ అది ఆర్థికమైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుందని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. In some way or other, we are affected by the things that happen in the financial realm. ఆర్థికమైన మండలంలో జరిగేటువంటి ప్రతిదీ ఏదో ఒక విధానములో మనకు ప్రభావితం చేసేటువంటిదిగా ఉంటుంది. Now this is what he said. He said restoration will be evidenced in the lives of the ones who have sown towards the anointing on men of God. దైవజనుల మీద ఉన్నటువంటి అభిషేకమును ఎవరైతే గుర్తెరుగుతారో వారికి కోల్పోయినవి తిరిగి సమకూర్చబడతాయి అని చెప్తున్నాడు. Now when I talk about men of God, I'm talking about the ministries of God as well. దైవజనులు అని చెబుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలను గురించి మాట్లాడుతూ ఉంది. If you have sown towards the anointing, if you have invested rightly, then please listen. God said restoration will come. It won't be a double blessing. It will be a sevenfold restoration. నీవు అభిషేకమును గుర్తించి అభిషేకములో నువ్వు విత్తినట్లయితే అదేదో రెండంతల ఆశీర్వాదం అని కాదు గాని ఏడంతల ఆశీర్వాదము అని చెబుతూ ఉన్నాడు. A sevenfold restoration. ఏడంతలు తిరిగి సమకూర్చబడుతుంది అంటూ ఉన్నాడు. Come with me to Proverbs chapter 6 verse 31. Proverbs chapter 6 and look at verse 31 please. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. But if he be found, remember the thief is already found. For years people never knew who was robbing them. వాడు దొరికిన ఎడల అంటూ ఉంది. దొంగ ఎప్పుడో దొరికిపోయాడు. They never knew that the devil was against them. But thank God for God's word. The thief is exposed. దయ్యము వారికి వ్యతిరేకముగా ఉన్నది అనేటువంటిది వారికి తెలియదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని వాక్యం నిమిత్తమై మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. Now, as an exposed thief, what should he do? దొరికిపోయినటువంటి దొంగగా అతడు ఏమి చేయాలి? He shall restore sevenfold. He shall give all the substance of his house back to you. తన ఇంటి ఆస్తి అంతయు ఏడంతలు చెల్లించవలను. Now, as I kept hearing from the Lord, there was this portion of scripture that God took me to that I have never really paid close attention to. దేవుడు చెప్పినది వింటూ ఉన్నప్పుడు ఈ వచనానికి ఇంత దగ్గరగా నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇంత లోతుగా ఈ వచనాన్ని నేను చూడలేదు. I have read it, but I never paid close attention to it like he was talking to me about this financial restoration. నేను దీని గురించి చదివేనే కానీ ఇంత లోతుగా నేను ఆలోచించలేదు. ప్రత్యేకంగా ఈ ఆర్థికమైన విషయాల గురించి ఈ వచనం ఇంతగా చెప్తూ ఉందా అని ఆలోచించలేదు. I want you to turn with me please to 2 Kings. రెండవ రాజుల గ్రంథం. I want you to follow in your Bibles please as we hear this portion read. 2 Kings chapter 8 verses 1 to 6. రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 6 వరకు చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామం కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట నుండుట అనుకూలము, అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి
7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేసుకొనుటకై రాజు యొద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడగు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన ఆ బిడ్డ తల్లి తన ఇంటివాని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గెహజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచిపోయినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. Hallelujah! హల్లెలూయా! I don't know whether you listen carefully to what was being read. ఇక్కడ చదివిన వాక్యము ఏం చెప్తుందనేటువంటి దాని గురించి గ్రహించావా? This woman was not an ordinary woman. She was a woman who in 2 Kings chapter 4 had already sown into Elisha's life. ఈ స్త్రీ సాధారణమైనటువంటి స్త్రీ కాదు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా జీవితములో జరిగినది చూసినటువంటి స్త్రీగా ఉంటుంది. Now she was a woman who had sowed into the anointing. అభిషేకములో విత్తినటువంటి స్త్రీగా ఉంటూ ఉంది. Now, before the famine started, she was alerted to go elsewhere. క్షామకాలము ప్రారంభించడానికి ముందే ఎచ్చటికైనా పోయి అక్కడ ఉండుమని హెచ్చరిక ఆమెకు వచ్చినది. So she obeys the anointing. ఆమె ఆ యొక్క అభిషేకమునకు విధేయత చూపించి, And what does she do? She moves away from this land, and there was 7 years of famine in the land. ఈ దేశములో క్షామమున్నటువంటి 7 సంవత్సరములు కూడా వేరొక దేశములో నివసిస్తూ ఉంది. Now the most amazing thing is this. She sojourned in the land of the Philistines 7 years. ఈమె ఫిలిస్తీయుల దేశములో 7 సంవత్సరములున్నది అని చెప్పబడుతూ ఉంది. Because Elisha had told her, for 7 years there's going to be famine in the land. ఎందుకనగా ఈ దినం మొదలుకొని 7 సంవత్సరములు ఈ దేశములో క్షామము కలుగునని ఎలీషా చెప్పాడు. కాబట్టి Get out from this place. Why? ఈ స్థలం వదిలి వెళ్ళుము అని అంటున్నాడు. ఎందుకు? Because you respected the anointing. నీవు అభిషేకమును గౌరవిస్తూ ఉన్నావు కాబట్టి. God will provide for you in the land of the Philistines. ఫిలిస్తీయుల దేశములో దేవుడు నీకు సమకూర్చును అని చెప్తూ ఉన్నాడు. But that's not all. There's something else that God is going to do. అంత మాత్రమే కాదు గాని దేవుడు మరి ఒకటి చేయనయుంటూ ఉన్నాడు. Now, the woman returned to the land at the close of the 7 years and found that in her place she had lost everything. ఆ 7 సంవత్సరాలు ముగించబడిన వెంటనే ఆ స్త్రీ తన దేశానికి వెళ్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా తను కోల్పోయాను అని తెలుసుకుంటూ ఉంది. You must understand that the famine did not affect in the land of the Philistines. But she was not yet prepared for the 7-fold blessing that God was going to release in her life. ఆ యొక్క క్షామం అనేటువంటిది ఫిలిస్తీయుల దేశములో ఆమెను ఎంత మాత్రము బాధించలేదు. అయితే 7 రెట్ల ఆశీర్వాదమునకు ఆమె సిద్ధపడి ఉండలేదు. Now you must understand something here. I want you to see the perfect timing in which the miracle took place. అద్భుతము జరిగేటువంటి పరిపూర్ణ సమయమును మీరు ఎదురు చూడాలని నేను ఆశపడుతున్నాను. The very moment she came into the presence of the king, that was the very moment that the king was talking to Gehazi. ఆ స్త్రీ రాజు యొద్దకు వచ్చిన క్షణమునే ఆ రాజు గెహజీ తోటి మాట్లాడుతూ ఉన్నాడు. Now that's not the main thing. The most amazing thing is this. The king was talking to a leper called Gehazi. ముఖ్యమైన విషయం అది కాదు గాని రాజు కుష్టివాడైనటువంటి గెహజీతో మాట్లాడుతూ ఉన్నాడు. Lepers were always outcasts. They were not permitted into the king's palace.
ఈ యొక్క కుష్టు వారందరూ కూడా బహిష్కరింపబడిన వారు, రాజభవనంలోనికి అనుమతించబడిన వారు కాదు. Remember, Gehazi had already become a leper because what he had done with Naaman. But when God decides to bless you, my friends, he takes the foolish things of the world and confounds the wise. గెహజీ నామాను విషయములో కుష్ఠరోగిగా మారిన తర్వాత కూడా దేవుడు అతన్ని తీసుకొని గొప్పగా చేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఎన్నికలైన వాటిని తీసుకొని దేవుడు గొప్పగా చేసేవాడై ఉంటూ ఉన్నాడు. But you must understand that Gehazi was permitted to stand before the king because the king was curious to know what Elisha did. ఎలీషా ఏం చేశాడనేటువంటిది తెలుసుకోవాలని రాజు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి గెహజీ రాజు సముఖంలో నిలబడ్డాడు. And the very moment that Gehazi was speaking to the king, the woman came in and he said, "Here's the woman. This is the woman. It was her son who was raised from the grave." గెహజీ రాజుతో మాట్లాడుతూ ఉన్న అదే క్షణములోనే ఆ స్త్రీ అక్కడికి వస్తూ ఉంది. గెహజీ అంటున్నాడు, నువ్వు అడుగుతున్నటువంటి స్త్రీ ఈమెయే, ఈమె కుమారుణ్ణి అతడు మరణము నుండి లేపాడు అని చెబుతూ ఉన్నాడు. And what did the king say? The Bible says he appointed an officer. రాజు ఏమంటున్నాడు, అతను ఒక అధికారిని నియమించినట్లుగా చూడగలం. I want you to highlight that phrase. ఈ విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోనండి. There will be an appointed angel to see to it that the sevenfold restoration of everything lost comes your way in the name of Jesus. నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా 7 రెట్లుగా నీకొచ్చేటట్లు చూడటానికై దేవుడు తన దూతలను నీ కొరకు ఆజ్ఞాపించి ఉంచాడు. Remember, the fruits of the 7 years, every one of them was restored. 7 సంవత్సరముల యొక్క ఫలమును అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా తిరిగి పొందుకున్నారు. Given back to her. Until it came, a king appointed officer was in charge of seeing that it came. ఆ 7 రెట్లుగా ఆశీర్వాదం ఆమెకు వచ్చేంత వరకు కూడా రాజు ఒక అధికారిని నియమించి ఆశీర్వాదం ఆమెకు వచ్చినదా లేదా అని చూడటానికై ఉంటున్నారు. That's what he spoke about to me. He said the timing of the perfect restoration will be so precise that it will amaze a lot of people. పరిపూర్ణమైనటువంటి సమకూర్పు అక్కడ కలుగుతూ ఉంది. అది అనేక మందిని ఆశ్చర్యంలోనికి దించుతుంది అని చెబుతూ ఉన్నాడు. You will be amazed at the perfect timing of God. That's what he spoke to me. దేవుడు నాతో మాట్లాడింది అదే. దేవుని యొక్క పరిపూర్ణ సమయాన్ని చూసి నీవు ఆశ్చర్యపోతావు అని. Number 3, enemies and opposition. మూడవది శత్రువులు, వ్యతిరేకత. This is what he said. Enemies and opposition will crumble and melt before the anointed of God in the church. శత్రువులు, వ్యతిరేకత అంతయు కూడా సంఘములో యేసు నామములో లయపరచబడుతూ ఉంది. Can I have an amen, please? That's talking about you. Your individual opposition, your individual opposers will become nothing. నీకు వ్యతిరేకముగా వచ్చేటువంటి ఏ ఒక్కరైనప్పటికీ కూడా వారు చేసేటువంటిది ఎంత మాత్రము నిన్ను బాధించదు. They will crumble before the anointed in the church. Deuteronomy chapter 28, please. సంఘములో అభిషేకింపబడిన వారిని చూచి వారు భయపడుతూ ఉంటారు. ద్వితీయోపదేశకాండం 28. They'll come up against you in one way, but the sevenfold blessing of putting them to flight 7 ways is what God is going to establish. వారు ఒక త్రోవన నీ మీదికి వచ్చి 7 త్రోవలుగా నీ యొద్ద నుండి పారిపోతారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. Because too often the church has been taken for a ride. The anointed of God have been taken for a ride. అనేక సార్లు దేవుని చేత అభిషేకింపబడిన వారు, న్యాయాధిపతులు కూడా లెక్కలోకి వస్తూ ఉన్నారు. Most people have risen up against the church and taken the people of God for a ride. అనేక మంది సంఘమునకు వ్యతిరేకముగా వస్తూ ఉన్నారు.
అయితే వారెంత మాత్రము సంఘమును బాధించలేరు. God says it's going to all change. Can I have an amen, please? ఇదంతయు కూడా మార్చబడుతుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? In relationship with this verse, from Deuteronomy chapter 28 verse 7, again Isaiah 41 verse 12. ఈ యొక్క వచనానికి అనుగుణముగా ద్వితీయోపదేశకాండం 28:7, Jeremiah 30 verse 23 was given to me. యిర్మీయా 30:23 నాకు ఇవ్వబడింది. Remember, Deuteronomy 28:7 talks about putting the opposers to flight. ద్వితీయోపదేశకాండం 28:7 దేని గురించి మాట్లాడుతుందంటే, నీకు వ్యతిరేకంగా వచ్చు వారు ఏ విధంగా పారిపోతారనే దాని గురించి మాట్లాడుతూ ఉంది. Enemies and opposers, opposition will crumble. శత్రువులు వ్యతిరేకతలు కూడా వెనుదిరిగిపోతాయి అని చెబుతున్నారు. Now come with me to Jeremiah chapter 28. యిర్మీయా గ్రంథం 28వ అధ్యాయానికి తిప్పుదాం. Jeremiah chapter 28, and I want you to read from verses 10 to 17. 10 నుండి 17 వరకు చదువుకుందాం. ప్రవక్త అయిన అహన్య ప్రవక్త అయిన యిర్మీయా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లనెను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వ జనముల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా వెళ్ళిపోయాను. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి హనన్యాతో ఇట్లనము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు కొయ్య కాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుప కాడిని చేయించవలెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరునకు దాసులు కావాలని వారి మెడ మీద ఇనుప కాడి ఉంచి తిని గనుక వారు అతనికి దాసులగుదురు. భూ జంతువులను కూడా నేను అతనికి అప్పగించి ఉన్నాను. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేసి ఉన్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణము నొందుదు అని చెప్పెను. ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్య మరణము పొందెను. And Jeremiah went his way. యిర్మీయా తన మార్గమున వెళ్ళెను అని ఉంటుంది. Why? Because he had heard Hananiah speak a word which was contradicting what God was saying to him. హననీయ చెప్పినటువంటి మాటలు దేవుడు యిర్మీయాతో చెప్పిన మాటలకు వ్యతిరేకముగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. Now please listen, why is this portion of scripture important? Because these are men who come and speak to the church the word that God never spoke. ఈ మనుష్యులు సంఘములోనికి వచ్చి దేవుడు వారితో చెప్పని మాటలను గురించి చెబుతూ ఉంటారు. And they make the church believe a lie. సంఘము ఒక అబద్ధము నమ్మునట్లుగా చేస్తూ ఉన్నారు. They make a backslidden people believe a lie. వెనుదిరిగినటువంటి ప్రజలు అబద్ధమును నమ్మేటట్లు చేస్తూ ఉన్నారు. They make lukewarm people believe a lie. And God is angry with such men. వారు అబద్ధములను నమ్మించే వారు ఇంటూ ఉన్నారు. వారిని చూసి దేవుడు కోపగించుకొనుచున్నాడు. That's one kind of an opposition that God's been facing for years from people who have operated under a different spirit. వ్యత్యాసమైనటువంటి ఆత్మలో పనిచేసేటువంటి వారికి దేవుడు ఈ విధమైనటువంటి దండనను ఇస్తూ ఉన్నాడు. When you're talking about opposition, we're talking about opposers, we're talking about people who rise up against the anointed of God in the church. వ్యతిరేకత అని చెబుతూ ఉన్నప్పుడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారికి వచ్చేటువంటి వ్యతిరేకతను గురించి మాట్లాడుతున్నాను. In the 7th month, after the word of judgment was pronounced, this man died. న్యాయ తీర్పు జరిగిన తరువాత 7వ నెలలో ఈ మనుష్యుడు మృతి పొందెను అని ఉంటుంది. And it's amazing because it talks about
the perfection of the judgment of God that will come up against the opposers of the anointed of God. దేవుని చేత అభిషేకింపబడిన వారికి వ్యతిరేకముగా వచ్చేటువంటి ఈ వ్యతిరేకతలను గూర్చి దేవుడు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి అది మనకు ఆశ్చర్యమును కలిగిస్తూ ఉంది. Why? ఎందుకు? Because you must understand, when a man makes people in the church believe a lie, he is teaching rebellion against the Lord. సంఘములో ఒక మనుష్యుడు అబద్ధములను బోధిస్తూ ఉన్నట్లయితే దేవునికి వ్యతిరేకముగా బోధనలు చేస్తూ ఉన్న దానితో సమానం. That's why God's angry. And we're going to see a lot of things happen in this area. అందుకని దేవుడు కోపగించుకుంటూ ఉన్నాడు. ఈ విషయంలో అనేక కార్యాలు జరగడం మనం చూడగలం. Then the fourth thing, in the area of praise and worship, నాలుగవదిగా స్తుతి ఆరాధన విషయంలో, the churches and individuals that fill up the churches or make up the churches will be led to worship and praise more than they've ever done in the past. సంఘములో ప్రజలు ఇంతకు ముందెన్నడూ లేనటువంటి రీతిలో కూడుకొని వచ్చి దేవునిని స్తుతిస్తూ ఆరాధించేటువంటి వారై ఉంటూ ఉన్నారు. Churches will become praise places. సంఘములు స్తుతించే స్థలాలుగా మారుతూ ఉన్నాయి. Worshipping places. ఆరాధించేటువంటి స్థలాలుగా మారుతూ ఉన్నాయి. The prophets of God have prophesied about it happening. They have prayed about it and wished for it. But now the time has come. దేవుని ప్రవక్తలు దాని గురించి ప్రవచించారు, అది జరగాలని ఆశపడ్డారు, దాని విషయమై ప్రార్థన చేశారు, కానీ వారు చూడలేకపోయారు. అయితే దేవుడు ఆ సమయాన్ని ఇప్పుడు మనకు దయచేశాడు. The tabernacle of David will be erected like it's never been done before. దావీదు యొక్క ప్రత్యక్ష గుడారము ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఇప్పుడు నిర్మించబడుతూ ఉంది. Come with me to Psalm 119 and verse 164, please. 119వ కీర్తన 164వ వచనానికి తిప్పుదాం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 times a day do I praise thee because of thy righteous judgments. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. It's talking about the perfection of praise as you understand the judgments of God, the righteous judgments of God. ఈ స్తుతులు అనేటువంటివి దేవుని యొక్క నీతి న్యాయములను గురించి మాట్లాడేటువంటిదిగా ఉంటూ ఉంది. Churches will be turned into places of praise and worship. సంఘములు దేవునిని స్తుతించి ఆరాధించేటువంటి స్థలాలుగా మారుతూ ఉన్నాయి. Worshippers will throng the church to worship the Lord in the perfection of praise and worship continually. స్తుతి ఆరాధన అనేటువంటి పరిపూర్ణతలో దేవునిని ఎల్లప్పుడూ స్తుతించాలనేటువంటి విశ్వాసులు అధికమవుతూ ఉంటారు సంఘములో. Number 5. ఐదవదిగా, This is so important. He spoke about dream seeds. దర్శన విత్తనాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He said, for years people used to think dream seeds will happen when they should happen. కలను గూర్చినటువంటి విత్తనములు, ఈ కలను గూర్చినటువంటి విత్తనములు ఎప్పుడు జరగాలనో అప్పుడే జరుగుతాయని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. They'll come to pass when they should come to pass. ఎప్పుడు జరగాలనో అప్పుడే జరుగుతాయని అంటూ ఉన్నారు. He said no longer. He said dream seeds will have a definite time frame and manifestation. దేవుడు అంటూ ఉన్నాడు, ఎంతో కాలం పట్టదు, దానికంటూ ఒకనొక సమయం వస్తూ ఉంది, అది ఖచ్చితమైన సమయం, ఆ సమయం వచ్చిన తర్వాత దాని యొక్క ఫలములు వస్తాయని చెబుతున్నాడు. You will begin to understand the correct time frame, he said, for the manifestation of dream seeds. ఈ యొక్క కల విత్తనములు ఫలించాలి అంటే దానికంటూ తగినటువంటి సమయం ఉంది అని దేవుడు చెబుతూ ఉన్నాడు. There will be no indefinite waiting. ఎప్పుడు జరుగుతుందో తెలియక వేచి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నాడు. In uncertainty for them to come to pass, you will know exactly when they will come to pass. అవి ఎప్పుడు జరుగుతాయో అనేటువంటి అనిశ్చయత ఉండవలసిన పని లేదు, అది జరగవలసినటువంటి కాలము ఖచ్చితంగా దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు. You will never continually be waiting in an indefinite way.
నీవెప్పుడు కూడా ఎప్పుడు జరుగుతుందో అనే దాన్ని గురించి వేచి ఉండాల్సిన అవసరమే లేదు. And he took me to an amazing portion of scripture from Genesis chapter 29. Genesis 29 and 2 verses from verse 20 and verse 30. ఆది కాండము 29వ అధ్యాయం 20-30 వచనాలను దేవుడు నాకు చూపించాడు. Genesis 29, 20 and 30. And Jacob served 7 years for Rachel, and they seemed unto him but a few days for the love he had to her. Now come with me to verse 30. And he went in also unto Rachel, and he loved also Rachel more than Leah, and served with him yet 7 other years. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. 30వ వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. Now please listen, this is what the Lord was trying to bring to my mind. He said, a dream seed that you love, that God has placed in your heart. దేవుడు నీ హృదయంలో ఉంచినటువంటి ఆ యొక్క కలను గూర్చిన విత్తనము will have a definite time frame in which it will come to pass. And because you love the dream seed a lot, నీవి యొక్క కళ విత్తనమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి అవి నెరవేర్చబడుటకు తగినటువంటి సమయమును దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు. the intervening period will be as nothing. But one thing will be sure, at the close of the year or the month or the week or the day, exactly according to the dream seed that God has placed in your heart, it will come to pass and you will enter into it. ఆ యొక్క సంవత్సరము చివరనో లేకుంటే నెల చివరనో వారం చివరనో దినము చివరనో ఎప్పుడైనప్పటికీ నీవు దేని గురించి అయితే కలను కని విత్తనముగా వేసి ఉంటున్నావో అది నెరవేరేటువంటి సమయముగా ఉంటుంది అని తెలుసుకోవాలి. It may have to do with your family life, it may have to do with your children's life. ఇది మీ యొక్క కుటుంబ విషయమైనప్పటికీ లేకుంటే నీ పిల్లల భవిష్యత్తు విషయమైనప్పటికీ, it may have to do with your financial life or your emotional life. ఇది నీ యొక్క ఆర్థికమైన విషయాల్లో అయినప్పటికీ ఉద్రేకపరమైనటువంటి విషయాలైనప్పటికీ, or your business or whatever you're doing, లేక నీ యొక్క వ్యాపారమైనప్పటికీ, నీవేమి చేస్తూ ఉన్నప్పటికీ, the way you're planning and preparing for your future, you're a student, I don't know exactly what the dream seed is. నీవు ఒకవేళ ఒక విద్యార్థివై ఉండి నీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి ఏర్పరచుకునేటువంటి వ్యక్తివైనప్పటికీ, because each man has a different dream seed invested into the person's life. అయితే ప్రతి మనుష్యుడు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కళను కలిగి ఉండి ఆ యొక్క కళా విత్తనము నెరవేరాలని ఆశపడుతూ ఉంటారు. But this is for sure, you will enter into it. అయితే ఇది నిశ్చయం, నీవు అందులోనికి ప్రవేశించబోతూ ఉన్నావు. Because there will be a definite time frame for it to manifest. అవి జరగడానికి తగిన సమయం అనేటువంటిది ఉంటూ ఉంది. Number 6. 6వ పాయింట్గా, the 6th major area. The favor of God will be seen in a supernatural way in 3 areas. దేవుని యొక్క దయ 3 విషయాలలో ప్రకృతికి బాహ్యమైన విధానములో చూడవచ్చును. The favor of God will manifest in 3 major ways. Number 1, debtors will come out of debt. Debt release. ఈ మూడింటిలో మొదటిది, అప్పుల్లో ఉన్నటువంటి వారు అప్పుల నుండి బయటపడేవారుగా ఉంటారు. Deuteronomy chapter 15, 1 and 2, please. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 1-2 వచనాలను చూద్దాం. 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధించవచ్చు గాని తన సహోదరుని యొద్దను దానిని విడిచిపెట్టవలెను. You will not come out of debt because you are willing to come out of debt. You are going to see the supernatural favor of God bring you out of debt.
నీవేదో అప్పుల నుండి బయటపడాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి నువ్వు అప్పుల నుండి బయటపడతావని కాదు, కానీ దేవుని యొక్క ప్రకృతి బాహ్యమైనటువంటి సమకూర్పు అక్కడ ఉంటుంది కాబట్టి అప్పుల నుండి బయటపడుతూ ఉన్నావు. As you do the necessary things that you need to do to come out of it, and when you do come out of it, the glory will not go to man, the glory will go to the Lord. It's the Lord's release. నీవు అందులో నుండి బయటపడటము దేవుని చిత్తము కాబట్టి దేవుడు అందులో నుండి నీకు బయటకు తెస్తూ ఉన్నాడు. అది కూడా నీకు మహిమ రావడానికి కాదు, కానీ దేవునికి మహిమ వచ్చినట్లుగా చేస్తూ ఉన్నాడు. Now don't get confused with what he spoke about financially. The financial part of it was different. That's talking about restoration of things lost. Now this is specifically for people in debt. ఆర్థికమైనటువంటి విషయాలను గురించి కాదు, కానీ అది వ్యత్యాసము, ఇది వ్యత్యాసముగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా అప్పుల్లో ఉన్నటువంటి వారు అప్పుల నుండి బయటపడే మార్గమును గురించి చెప్పబడుతుంది. Secondly, the people whom you work for will pay you liberally. రెండవదిగా, నీవు ఎవరి కొరకైతే పని చేస్తూ ఉన్నావో ఆ ప్రజలు ధారాళముగా నీకు చెల్లించేవారై ఉంటారు. Things that you never thought possible will begin to happen as people for whom you work for will pay you liberally. That's the favor of God. నీవింతకు ముందు ఎన్నడూ చేయలేనటువంటి కార్యములు చేస్తావు. నీవెవరి దగ్గరైతే పని చేస్తూ ఉన్నావో వారు నీకు ధారాళముగా ఇచ్చేవారై ఉంటున్నారు. It's not your wisdom, it's not your knowledge, it's not how smart you are or how good you are that's getting you that. It's the favor of God. ఇదేదో నీ యొక్క సొంత జ్ఞానము, నీ యొక్క సొంత ప్రయాస కాదు, గాని దేవుని యొక్క దయ నీ మీద ఉంటూ ఉంది. And God wants you to honor him. Deuteronomy 15 and verses 12 to 14. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 12 నుండి 14 వరకు చదువుకుందాం. వారు ఎలా ఇస్తారు అని అంటే ధారాళముగా ఇచ్చేవారై ఉంటున్నారు. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను. How will they give? Liberally. వారు ఎలా ఇస్తారు అని అంటే ధారాళముగా ఇస్తారు. Out of their blessing they'll bless you. వారు ఏ విధంగా ఆశీర్వదింపబడారో ఆ విధంగా నిన్ను ఆశీర్వదిస్తారు. And it's amazing because this was spoken of in the context of old covenant people having people who are working for them who were to be released on the 7th year. But God was bringing my attention to the salaries that people will receive. It will amaze you. ఇది దాస్యములో నుండి 7వ సంవత్సరమున విడుదల పొందేటువంటి వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విడుదల పొందినటువంటి వారు వట్టి చేతులతో వెళ్ళకూడదు, వారికి ధారాళముగా చెల్లించవలసి ఉంటుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. It will amaze you. I mean, you will get it and you will think, my God, I am not even worth this much. నీవు దాన్ని పొందుకున్న తర్వాత దేవా నేను ఇంత పొందుకోవడానికి అర్హుణ్ణి కానే అని చెప్తావు. And you will know it. But I want you to know something. You will give thanks to the Lord. Can I have an amen? అవి నీవు నిశ్చయముగా పొందుకుంటావు. అయితే ఒక్క విషయం మాత్రం నాకు బాగా తెలుసు, నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడవై ఉంటున్నావు. అందరూ ఆమేన్ అని చెప్దామా? Number 3, the third way in which favor will be loosed, in the area of guidance on what to speak. ఏమి మాట్లాడాలి అనేటువంటిది నీకు చూపించబడుతూ ఉంది. అది మూడవది. In Numbers chapter 23 verses 1 to 5, we read about the 7 altars on which 7 oxen and 7 rams were offered by a man called Balaam. సంఖ్యాకాండం 23వ అధ్యాయములో 7 ఎద్దులను 7 గొర్రెలను దేవునికి అర్పించటం అనేటువంటిది మనం చూడవచ్చును. It was offered for one purpose, to know what to speak. ఏమి మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశము చేత ఈ యొక్క అర్పణలు అర్పించబడుతూ ఉన్నాయి.
It will be as a result of the favor of God. That guidance to speak the right word will be given. Turn with me to Luke's Gospel, chapter 21 and verse 15. దేవుని యొక్క దయ నీ మీదికి రావడం నువ్వు చూడగలవు. లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. For I will give you a mouth and wisdom, which all your adversaries shall not be able to gainsay nor resist. 15వ వచనం, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. It will be a word of wisdom, and that will happen as a result of God's favor. దేవుని యొక్క దయ నీ మీద ఉండటం వలన జ్ఞానముతో కూడినటువంటి వాక్యము నీకు వినిపించబడుతూ ఉంది. Finally, the last thing, the last major area. చిట్ట చివరి ముఖ్యమైనటువంటి పాయింట్, Prayer at home, what we call family prayer, will be once again revived. కుటుంబ ప్రార్థన అనేటువంటిది మరి ఒకసారి ఉజ్జీవింపబడుతూ ఉంది. Most people don't pray as a family. They pray as individuals. అనేకులు ఒక కుటుంబముగా ప్రార్థించరు గాని ఒక్కొక్కరుగా ప్రార్థించుకుంటారు. Wrong. People will start having family prayer once again. As the altar of Baal is cut down and the altar of the Lord is re-erected. బయలు యొక్క బలిపీఠములు త్రోసివేయబడి దేవుని యొక్క బలిపీఠములు కట్టబడుతూ ఉన్నాయి. Come with me to Judges chapter 6. న్యాయాధిపతులు 6వ అధ్యాయం. Look at Judges chapter 6 and carefully read verses 25 and 26, please. 25, 26 వచనాలను చూద్దాం. మరియు ఆ రాత్రి యందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికి ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించుమని అతనితో చెప్పెను. Follow, please. What should be cut down? The altar of Baal. What should be offered? Something very specific. The second bullock that your father owns, which is 7 years old. బయలు యొక్క దేవతా స్తంభములను పడగొట్టి 7 ఏండ్ల కోడె దూడను తీసుకొచ్చి యెహోవా బలిపీఠం మీద అర్పించవలసి ఉంటుంది అని చెబుతూ ఉన్నాడు. The altar of Baal is erected in most houses. Only the altar of Baal takes on different names. అనేకుల గృహాలలో బయలు యొక్క బలిపీఠములే ఉంటూ ఉన్నాయి. ఆ యొక్క బయలు యొక్క బలిపీఠములను వారు వ్యత్యాసమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. Today the altar of Baal is called no time. The altar of Baal is called tiredness. The altar of Baal is called I am disgusted. బయలు యొక్క బలిపీఠం అనేటువంటిది సమయం లేదు అనేటువంటి బలిపీఠం, అలసిపోయాననేటువంటి బలిపీఠం, అయ్యో ఆసక్తి లేదు అని చెప్పేటువంటి బలిపీఠం. So I am not praying with so and so. Now God says cut that altar down. కాబట్టి నేను ప్రార్థించలేకపోయాను అని చెబుతూ ఉంటారు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు వాటిని నరికివేయుడి అని. And take the right bullock, the bullock of 7 years. 7 ఏండ్ల కోడె దూడను తీసుకొనమని దేవుడు చెప్తూ ఉన్నాడు. Cut it down. But there's something else that must be erected. The altar of the Lord. Look at verse 26. 26వ వచనాన్ని చూద్దాం. ఇంకొకటి కట్టవలసి ఉంటుంది. అదేంటి అని అంటే యెహోవా యొక్క బలిపీఠమును కట్టవలెను. You've got to build an altar unto the Lord upon the top of this rock. ఈ బండ కొనన నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి. On what will the altar be built? Go over the verse again. He said upon this rock, upon the top of it. ఈ యొక్క బలిపీఠము దేనితో కట్టాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు అని అంటే ఈ బండ కొనన నీవు బలిపీఠము కట్టవలెను. On top of this rock you build the altar. You don't build the altar with the rock missing. You've got to build
the altar of the Lord on the revelation that Christ is Messiah every day. ఈ బండ మీద బలిపీఠము కట్టుడి అని దేవుడు చెబుతూ ఉంటే, క్రీస్తే మెస్సియా అనేటువంటి ప్రత్యక్షత మీద నీవు నీ యొక్క సంఘమును కట్టుకొనవలెను. As you make the altar of the Lord the place of family prayer. యెహోవా యొక్క బలిపీఠము కుటుంబ ప్రార్థన అనేటువంటి బలిపీఠముగా కట్టవలసి ఉంటుంది. And that will be a renewed thing in the houses of God's people, God said. దేవుని ప్రజల యొక్క జీవితంలో నూతన పరచబడేటువంటి విషయముగా ఇది ఉంటుంది. There will be a coming together where people will begin to understand, if we don't pray, we don't have a family. If we pray, we'll stay together. ప్రజలలో ఒక గ్రహింపు అనేటువంటిది వస్తుంది. మనందరము కలిసి ప్రార్థన చేస్తేనే మనం ఒక కుటుంబంగా ఉంటాం, లేకుంటే కుటుంబముగా ఉండము అనేటువంటి గ్రహింపు రానై ఉంటుంది. You've got to offer a burnt offering or what? That bullock of 7 years. 7 సంవత్సరముల కోడెదూడ అని చెబుతూ ఉన్నట్లయితే, ఆ 7 సంవత్సరముల కోడెదూడ దేన్ని చూపిస్తూ ఉంది? Today, what is that bullock of 7 years? It's you, my friend. You come to the Lord. 7 సంవత్సరముల కోడెదూడ అనేటువంటిది నిన్ను చూపిస్తుంది. నీవు దేవుని దగ్గరికి రావాలి. You come as a burnt offering before the Lord. Remember, a burnt offering was offered to win divine favor. ఈ యొక్క యెహోవాకు బలి అర్పణ అనేటువంటిది దైవికమైనటువంటి కృపచేత జరిగేదిగా ఉంటూ ఉంది. You are the person. ఆ వ్యక్తి నీవే. You come. You offer yourself. Total commitment. నీవొచ్చి నిన్ను నీవు పూర్తిగా దేవునికి సమర్పించుకొనవలెను. Let it be a perfect offering where you come and offer yourself before God, and then God smells something good. He smells burnt flesh. అది పరిపూర్ణమైనటువంటి బలిగా ఉంటుంది. నిన్ను నీవే దేవునికి పూర్తిగా సమర్పించుకోవాలి. అప్పుడు అది దేవుని దృష్టిలో సుగంధ ద్రవ్యములను పోలినటువంటిదిగా ఉంటుంది. He'll become a God who will bless you. Now I want you to please make a note of Romans chapter 12 verses 1 and 2. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలను చూద్దాం. I've placed before you the 7 major areas in which God said he is going to work. దేవుడు పనిచేసేటువంటి 7 ముఖ్యమైనటువంటి విషయాలను నేను మీతో పంచుకున్నాను. These are the words of the Lord that the Lord spoke to me. I've given it to you. Now it's for you to keep and use. దేవుడు నాతో చెప్పి మీతో చెప్పమన్నటువంటి 7 పదములు ఇవి ఉంటున్నాయి. అది అంగీకరించి దాన్ని చేయవలనా లేకుంటే తృణీకరించవలనా అనేటువంటిది నీ చేతిలో ఉంటుంది. It starts off from now. అది ఇప్పటి నుండే ప్రారంభమవుతూ ఉంది. Let's bow our heads in a moment of prayer. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. Father, in the mighty name of Jesus. తండ్రి, శక్తివంతమైన యేసు నామములో What a joy it is to have heard your word this morning. మీ యొక్క వాక్యం వినడం ఎంత సంతోషకరము తండ్రి. And to know, Father, that you're talking about the perfection of God. దేవుని యొక్క పరిపూర్ణతను గురించి నీవు మాట్లాడినావు తండ్రి. In the 7s that you want to see accomplished. మా జీవితంలో 7 విషయాలను నెరవేర్చాలని నీవు ఆశపడుతూ ఉన్నావు తండ్రి. Hallelujah. హల్లెలూయా. Precious Father, I pray for your people who are standing before you this day. As I stretch out my hands towards them, I bless them in your name, in Jesus' name. ప్రియ పరలోకపు తండ్రి, ఇక్కడ నిలబడి ఉన్నటువంటి ప్రజలందరినీ మీ యొక్క సేవకునిగా నేను చేయి చాచి ఆశీర్వదిస్తూ ఉన్నాను. యేసు నామములో వారందరిని ఆశీర్వదించండి. Oh, hallelujah. హల్లెలూయా. Be blessed. Be blessed. In Jesus' name be blessed. యేసు నామములో ఆశీర్వదింపబడు. Touch them in a very special way. వారిని ఒక ప్రత్యేకమైన విధానంలో తాకండి. Prosper them in the knowledge and the understanding of your ways and the understanding of your word. Like you said, oh Father. మీ యొక్క మార్గములను గూర్చి మీ యొక్క వాక్యమును గూర్చి గ్రహించేటువంటి శక్తిని దయచేయండి తండ్రి. Let understanding of and revelation of dreams and visions be their portion. కలలు దర్శనాలు వారు గ్రహించేటువంటి రీతిలో వారికి దయచేయండి.
and let it be influential in setting the captives free. వారు ఉన్నటువంటి బంధకాల నుండి విడుదల కలిగించండి. Let it touch and bless multiplied thousands, O Father. వారిని ముట్టండి, ఆశీర్వదించండి, వేల కొలది ఫలింపచేయండి తండ్రి. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో. For all the promises are yea and amen in Christ Jesus. దేవుని వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసులో అవునన్నట్టుగా ఆమేన్ అంటూ ఉన్నాయి. And that's the blessing we have, to be able to believe and to be able to declare your word over and over again, O Father. మీ యొక్క వాక్యములను విని విశ్వసించున్నట్లుగా తిరిగి తిరిగి వాటినే ప్రకటించున్నట్లుగా. Oh precious Father, let your blessing abound in their life. Let your goodness run and overtake them. In the name of Jesus. యేసు నామములో మీ యొక్క ఆశీర్వాదములు వారి మీద ఉండనివ్వండి. వారి మీద మీ యొక్క మంచితనం అనేటువంటి నిలిచి ఉందనివ్వండి. In the name of Jesus. యేసు నామములో. In Jesus' name we pray, and everybody said, Amen and Amen. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమెన్, ఆమెన్. పాస్టర్ ఐజాక్ గారి ప్రసంగము ఇంతటితో ముగించబడినది. పాస్టర్ ఐజాక్ గారి ప్రసంగాల వివరముల కొరకు లేదా 16 పేజీల ది పుల్పిట్ అను ఉచిత మాసపత్రిక కొరకు సంప్రదించండి. 04437400187 లేదా మాకు వ్రాయండి. ఎల్షడాయ్ క్రిస్టియన్ ఫౌండేషన్, పోస్ట్ బాక్స్ నంబర్ 2510, చెన్నై 600019, తమిళనాడు, ఇండియా.